రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెదక్ జిల్లా కాంగ్రెస్ దళిత నేత మరెల్లి అనిల్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వైఎస్ఆర్ జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే మనవడి హస్తం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎమ్మెల్యే మనవడితో అనిల్కు ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ల్యాండ్ సెటిల్మెంట్లో అనిల్ ₹1 కోటి డిమాండ్ చేసినట్లుగా సమాచారం. హత్యకు గురైన అనిల్ ఎమ్మెల్యే మనవడి బెంజ్ కార్ లాక్కుని వచ్చినట్లుగా తెలుస్తోంది. గాంధీ భవన్లో సమావేశానికి హాజరై ఓ రియల్ ఎస్టేట్ ఆఫీస్కు వెళ్లి ఎమ్మెల్యే మనవడితో అనిల్ గొడవ పడినట్లుగా సమాచారం. కబ్జా చేసిన ల్యాండ్ గురించి మాట్లాడితే కాల్చి చంపుతామని కడపకు చెందిన టీడీపీ నేత బెదిరించినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి అనిల్ 2 కారుల్లో హంతకులను వెంబడించారు. ఇక అనిల్ హత్యకు ఓ మాజీ నక్సలైట్తో ఎమ్మెల్యే మనవడు ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ దళిత నేత హత్యకు గురైన అధికార పార్టీ పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. మృతదేహాన్ని కూడా చూడ్డానికి ఎమ్మెల్యేలు మంత్రులు రాలేదు. పోలీసుల విచారణ మాత్రం చాలా గోప్యంగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ అధికార టీడీపీ ఎమ్మెల్యే మనవడు కావడంతో కేసును తప్పుదో పట్టిస్తున్నారంటూ అనిల్ బంధువులు ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విష్ణు అందిస్తారు. విష్ణు, రైట్ విష్ణు, ఇక పోలీసులు విచారణ చాలా గోప్యంగా చేస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ కానీ ఇన్పుట్స్ కానీ ఏంటి? సంచలనం జరిగిన ఈ కేసులో జాతీయ రహదారిపై 8 గంటల ప్రాంతంలో జరిగిన హత్య కేసుకు సంబంధించి నిందితులను పట్టుకోవడంలో పూర్తి స్థాయిలో ఒకవైపు పోలీస్ డిపార్ట్మెంటే పూర్తి స్థాయిలో సీసీ కెమెరాను రిలీజ్ చేసినప్పటికీ కూడా సీసీ కెమెరాలో 2 వాహనాలు వెంబడించి అనిల్ను హత్య చేసిన సందర్భం కనబడుతున్న నేపథ్యంలో నిందితులు పట్టుకోవడం మాత్రం కొంత తాత్సారం జరుగుతుందని చెప్పి పెద్ద ఎత్తున దళిత సంఘాలు ఈ రోజు మార్చిరి వద్ద నిరసన తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా ఈ కేసులో ఇప్పటి వరకు వస్తున్న ఆరోపణల ప్రకారం ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ జరగడానికి కోసం 4 గంటల ముందు తను ఒక ప్రైవేటు రియల్ ఎస్టేట్ సంబంధించి ఏదైతే కడప జిల్లాకు సంబంధించిన ఒక టీడీపీ ఎమ్మెల్యేకు సంబంధించిన మనవడికి సంబంధించిన రియల్ ఎస్టేట్ కంపెనీలో అనిల్ అక్కడికి వెళ్ళినట్టు అక్కడ వాళ్ళ రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించి అనిల్ కు మధ్యన గొడవ జరిగినట్టుగా కూడా స్పష్టంగా ఏదైతే అనిల్ వెంబడి ఉన్న వాళ్ళకి అనిల్ సంబంధించిన బామర్ది చెప్తున్న నేపథ్యం ఉంది. ఎందుకంటే అక్కడ గొడవ జరిగిన తర్వాత ఖచ్చితంగా మీరు ఈ కేసులోంచి కనుక విడ్డరాలు కాకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని కాల్చి చంపుతామని చెప్పి డైరెక్ట్ గా బెదిరించినట్టుగానే వాళ్ళ బంధువులు చెప్తా ఉన్నారు. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తను హైదరాబాద్ నుండి బయలుదేరి ఎక్కడికైతే తన స్వగ్రామానికి పైతర వెళ్తున్న నేపథ్యంలో 2 కార్లు వెంబడించినట్టుగా కూడా దుండిగలు సంబంధించిన టూల్ ట్యాక్స్ లో కూడా సీసీ కెమెరాల ఫుటేజ్ కనబడింది. మొత్తంగా ఇంత జరిగినప్పుడు కూడా పోలీసులు చాలా గోప్యంగానే విచారణ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ కేసులో ఒక ఏదైతే కడప జిల్లాకు సంబంధించిన ఒక టీడీపీ ఎమ్మెల్యేకి సంబంధించిన మనవడు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ ఉన్నట్టు వెళ్ళడంతో ఇక్కడ దాని పరిణామాలన్నీ కూడా తెలంగాణలో ఉన్న పరిణామాలన్నీ కూడా మారిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఈ కేసులో డైరెక్ట్ ఒక మాజీ నక్సలైట్ తో ఇన్వాల్వ్ అయ్యి అతనికి ఒక వెపన్ అరేంజ్ చేసి వారి ద్వారా ఈ ఫైరింగ్ జరిగినట్టుగా కూడా సమాచారం అందుతున్న నేపథ్యం ఉంది. అయితే పోలీసులు విచారణ జరుపుతున్నాము, పోలీసులు అదుపులో నిందితులు ఉన్నట్టుగా సమాచారం అందుతున్నప్పటికీ కూడా ఇంకా విచారణ దర్యాప్తు స్టేజ్లోనే ఉంది. అనేక అంశాలు ఇందులో ముడిపడి ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలా లేదంటే ఇతర అంశాలు ఉన్నాయని కూడా త్వరలోనే ఒక క్లారిటీ ఇస్తామని చెప్తున్నారు. కానీ బంధువులు మాత్రం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఎవరు ఇటువైపు రాలేదు, కాంగ్రెస్ అంటే అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన ఎవరు కూడా ఇటువైపు నేతలు రాలేదు, కనీసం కేసుకు సంబంధించిన విషయాల పట్ల కూడా ప్రశ్నించలేదు అన్న విషయాల పట్ల బంధువులు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనిల్ బాడీలో 4 బుల్లెట్లు పోస్ట్ మార్టం నివేదికలో తేలింది. బాడీని కూడా కాసేపటి క్రితమే హ్యాండ్ ఓవర్ చేశారు. పెద్ద ఎత్తున మాత్రం మెదక్ జిల్లాలో జరిగిన ఈ కాల్పుల ఘటన చాలా సంచలనంగానే మారిందని చెప్పవచ్చు. రైట్ విష్ణు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.